వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం ఒక్కసారి గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్దాం. ఇక్కడ సెర్చ్లో ఐటెక్ కూలింగ్ సిస్టమ్స్ అంబర్పేట్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు నీట్గా కాల్ బటన్తో సహా డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. యాక్చువల్గా ఈ అకౌంట్ సస్పెండ్ అయింది దీనికి ముందు. ఈ సస్పెండ్ అయిన అకౌంట్ని లేదా మీ అకౌంట్ డిసేబుల్ అయిన అకౌంట్ని ఎలా అన్సస్పెండ్ చేయాలి, ఎలా ఎనేబుల్ చేయాలనేది ఈ వీడియోలో చూస్తున్నాను. ఒకవేళ పొరపాటున మీ అకౌంట్ డిసేబుల్ అయితే కనుక ఎలా రీఎన్సిస్ట్మెంట్ పెట్టుకోవాలో ఈ వీడియో చూడండి. ఓకే గైస్, ఒకసారి business.google.comకి వెళ్దాం. ఇక్కడ నా అకౌంట్ వచ్చింది, మొహమ్మద్ నవాజ్ పాషాకి వెళ్ళాలి. ఎస్, ఇక్కడ చూడొచ్చు గైస్, ఐటెక్ కూలింగ్ సిస్టమ్ అనేది బిజినెస్లో ఉంది, కానీ ఇక్కడ అకౌంట్ డిసేబుల్డ్ అని వచ్చింది. ఇది డిసేబుల్డ్ కానీ లేకుంటే సస్పెండెడ్ కానీ వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చినప్పుడు ఒక్కసారి మీరు ఏమైనా పొరపాటు చేశారో చూడండి, ఫొటోస్ చెక్ చేయండి. ఒక్కసారి ఫొటోస్లో కొన్నిసార్లు అన్వాంటెడ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేయాలి గైస్. ఇక్కడ నా ఫొటోస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఓకేనా. ఒకవేళ వేరే సర్టిఫికేట్స్ లేకపోతే అన్వాంటెడ్ వీడియోస్, బిజినెస్ రిలేటెడ్ లేని ఇమేజెస్ ఉంటే గనక డిలీట్ చేసేయండి. అన్రిలేటెడ్ ఫొటోస్, వీడియోస్ డిలీట్ చేసేయండి, ఓకేనా. ఇది చూసుకున్నాక అడ్రస్ చూసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ అడ్రస్ తీసి పెట్టుకున్నాను గైస్. సో అడ్రస్, ఫోన్ నంబర్ అన్ని సరిగ్గా చేసామో లేదా అది కూడా చూసుకోండి, ఓకే. ఒకవేళ లేనట్టయితే ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ అనేది సరిగ్గా సెట్ చేసుకోండి, ఓకేనా. అన్ని సరిగ్గా సెట్ చేసుకోండి. ఒకవేళ అన్ని సరిగ్గా ఉన్నట్టయితే అప్పుడు ఫైనల్ స్టెప్ లెర్న్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లెర్న్ మోర్ మీద క్లిక్ చేయగానే రిక్వెస్ట్ రీఇన్స్టేట్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. డిడ్ యూ ఆల్రెడీ సబ్మిటెడ్ ఏ రీఇన్స్టేట్మెంట్ అని అడుగుతుంది. నో సెలెక్ట్ చేయండి. ఆర్ యూ ద అఫీషియల్ రిప్రజెంటేటివ్ అని అడుగుతుంది. ఎస్ క్లిక్ చేయండి. డస్ యువర్ బిజినెస్ ప్రొఫైల్ కంప్లై విత్ గూగుల్ ప్రొఫైల్ గైడ్ లైన్స్ అంటే ఇందాక సెట్ చేశాను కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేయండి. ఈజ్ యువర్ బిజినెస్ పర్మనెంట్లీ లొకేటెడ్ ద అడ్రస్ అని అడుగుతుంది. ఎస్ అని ప్రెస్ చేయండి. హ్యావ్ యూ ఎంటర్డ్ ఎన్ యాక్యురేట్ స్ట్రీట్ అడ్రస్ అని అడుగుతుంది. ఎస్ అని ప్రెస్ చేయండి, ఎందుకంటే అడ్రస్ సరిగ్గా ప్రెస్ చేశాను కదా. డస్ యువర్ అడ్రస్ ఆపరేట్ ఇన్ ఏ సర్వీస్ ఏరియా? ఎస్ అని ప్రెస్ చేయండి. డూ యూ కాంటాక్ట్ ఫేస్ టు ఫేస్ బిజినెస్ ఎట్ యువర్ లొకేషన్? ఎస్ సెలెక్ట్ చేయండి. డూ యూ హ్యావ్ మల్టిపుల్ ప్రొఫైల్స్ అని అడుగుతుంది. ఇక్కడ ఒకటే ప్రొఫైల్ ఉంది కాబట్టి నో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫామ్ అనేది ఫిల్ చేయాలి గైస్. నేను ఇక్కడ ఆల్రెడీ చేశాను. ఎస్, ఇక్కడ నేము, ఇక్కడ నేను క్లయింట్ డైరెక్ట్ క్లయింట్ నేమే ఎంటర్ చేస్తున్నాను, ఓకే. ఎవరిదైతే నేమ్ ఉందో వాళ్ళదే ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి కూడా అఫిలియేటెడ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో అదే ఎంటర్ చేశాను, ఓకే. ఐ హోమ్ దిస్ ఐ బిజినెస్ అని ఓకే చేయండి. తర్వాత బిజినెస్ నేమ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఈ బిజినెస్ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను గైస్. అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్, ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ తీసుకొని ఇక్కడ వేసేసాను గైస్. బిజినెస్ ప్రొఫైల్ అడుగుతుంది. ఇలా అడిగినప్పుడు ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. బిజినెస్ ప్రొఫైల్ సెట్టింగ్స్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐడి ఉంది కదా, ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి, అంతే, ఓకే. ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ ఫోన్ నంబర్ వీ కెన్ రీచ్ యూ అని అంటుంది. అప్పుడు ఇక్కడ మీరు ఎవరైతే అఫిలియేట్ పర్సన్ ఉన్నారో వాళ్ళ నంబర్ ఇవ్వండి. ఇక్కడ నేనే ఉన్నాను కాబట్టి నా నంబర్ ఇచ్చాను, ఓకే. ఆ తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ ద అడిషనల్ కాంటెక్స్ట్ ఫర్ వై యూ బిలీవ్ యువర్ అకౌంట్ షుడ్ బి రీఇన్స్టేట్ అండ్ ఎనీ యాక్షన్ యూ హ్యావ్ టేకింగ్ ఆన్ ది లిస్టింగ్ అని అడుగుతుంది. సో అక్కడ మనం కొద్దిగా డిస్క్రిప్షన్ అనేది రాయాలి. నేను ఏమి ఇచ్చానంటే, డియర్ సార్ ఆర్ మేడం, బై మిస్టేక్ ఐ చేంజ్డ్ ద అడ్రస్ అండ్ ఐ యాడెడ్ మై పర్సనల్ ఫొటోస్. Now I removed the photos and added the correct address of my location. Kindly understand the problem and remove disabled
account is enable my account చెప్పి థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ టైప్ చేసి ఇక్కడ కంపెనీ నేమ్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకోండి గైస్. కంపెనీ నేమ్ ఇది పేస్ట్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, లైసెన్స్ ఉంటే లైసెన్స్, లేకుంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆఫీస్ బోర్డు ఉంటే ఆఫీస్ బోర్డు, అవి ఫిల్ చేయాలి. ఇక్కడ నేను ఇక్కడ లైసెన్స్ అప్లోడ్ చేస్తున్నా. లైసెన్స్ వచ్చేసి ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ప్రూఫ్స్ లో లైసెన్స్ ఉంది, అది అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ అప్లై చేస్తున్నా గైస్. ఓకే, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పెడుతున్నా. పెట్టేసి ఆర్ యూ రిక్వెస్టింగ్ రీఇన్స్టేట్మెంట్ ఫర్ 10 or more లొకేషన్స్ అని అడుగుతుంది. నో అని ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇది ఒకటే ప్రొఫైల్ కాబట్టి ఒకటే ప్రెస్ చేయాలి. నో అని సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, యువర్ ఈమెయిల్ హాస్ బీన్ సెంట్ అని. రీఇన్స్టేట్మెంట్ రిక్వెస్ట్ రిసీవ్డ్ అని వస్తుంది. సో ఇది అయ్యాక ఒక 72 hours లేకుంటే 15 days లోపు మనకి ఈమెయిల్ అనేది వస్తుంది. ఈమెయిల్ వచ్చాక మన బిజినెస్ అనేది వెరిఫై అయిపోతుంది గైస్. ప్రస్తుతం ఇంతవరకు ఓకే అయ్యింది. నేను మళ్ళీ బిజినెస్ వెరిఫై అయ్యాక వస్తాను గైస్. ఓకే, ఇక్కడ మనకు మెయిల్ కూడా వస్తుంది గైస్. ఇక్కడ చూడొచ్చు, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ నుంచి మెయిల్ వచ్చింది. We have received your question. We'll reach out shortly to address your issue. In meantime, if you want to provide more information, you can reply to this email. You can also visit our help center ఇచ్చారు. సో వీళ్ళు మళ్ళీ మనకి రెస్పాన్స్ ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాతే మన బిజినెస్ అనేది వెరిఫై అయిపోతుంది. ఓకేనా, నేను మళ్ళీ బిజినెస్ వెరిఫై అయ్యాక వస్తాను గైస్. ఓకే, హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ గైస్. ఇక్కడ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ గూగుల్ బిజినెస్ టీమ్ అండ్ యువర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ గూగుల్. ఫ్రమ్ ది ఇన్ఫార్మ్డ్ యూ ప్రొవైడ్, ఐ ఆమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ we are able to reinstate the business profile for you. No further action is required on your part to verify at this name. After the profile is live again, it may take a few days to start appearing on Google. To check whether your profile is showing, type your business name and address into Google search. You can update your business information as needed through the edit profile option in the business profile on search. To ensure that your business information doesn't get removed again, be sure ఫాలో ద పాలసీ గైడ్ లైన్స్ అని ఉంది. సో ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ చేయొద్దు, అలాంటి చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పారు. సో బిజినెస్ అయితే మొత్తానికి ఓపెన్ అయిందన్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ business.google.com అని టైప్ చేస్తున్నా. ఎస్ గైస్, ఇక్కడ చూడవచ్చు ప్రొఫైల్ అంతా మంచిగా వచ్చేసింది. ఇమేజెస్ కూడా అప్డేట్ అయిపోయాయి అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. గూగుల్లో వచ్చింది. ఇది వస్తుందో తెలుసుకోవడానికి ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేస్తున్నా. దీంట్లో తెలుస్తుంది కదా, ఐటీ కూలింగ్ సిస్టమ్. ఇది అంబర్పేటలో ఉంది కాబట్టి అంబర్పేట అని టైప్ చేస్తున్నాం. ఇలా టైప్ చేస్తే ఈ లొకేషన్ వస్తుంది గైస్. ఎస్, పర్ఫెక్ట్ గైస్. అంటే మనం చేసినది ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఇక మనం దీంట్లో యాడ్స్ రన్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ అన్ని రన్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వెరిఫై, నో నీడ్ టు వరీ, నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. యాక్చువల్గా ఫోన్ నంబర్ వెరిఫై అయిపోయింది, ఇక్కడ చూపించట్లేదు. ఒక నిమిషం, మళ్ళీ ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేస్తున్నా. హైటెక్ కూలింగ్ సిస్టమ్ ఇక్కడ వచ్చేసింది గైస్. అంటే మొబైల్లో అయితే కనిపించేస్తుంది, నో నీడ్ టు వరీ. మ్యాక్సిమం అయితే ఫోన్లో అయితే ఇది కనిపిస్తుంది గైస్, ఫోన్ నంబర్ కూడా కనిపించేస్తుంది, నో నీడ్ టు వరీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే.
ఈ విధంగా అకౌంట్ని అన్సస్పెండ్ చేసుకోవచ్చు గైస్ రిక్వెస్ట్ పెట్టి. సో ఎప్పుడైనా ఇమేజెస్ కానీ అడ్రస్ కానీ అప్డేట్ చేసేటప్పుడు జాగ్రత్త చేయాలి, లేకుంటే అకౌంట్ సస్పెన్షన్లో పడుతుంది. ఓకే, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.